మార్పు రావాలి, కాంగ్రెస్ పోవాలి, అది ఇప్పుడు ఉన్న పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ రావాలన్నారు, ఒక 7 నెలలనే మార్పు వచ్చేసింది. మాకు వద్దు, ఇక మార్పు కావాలి, కాంగ్రెస్ పోవాలి, ఇవద్దు ఈ ప్రభుత్వం. 8 నెలలు అట్లా నీ అంతలాగా పర్వాలేదు. ఇప్పుడు మాకు ఇంత ప్రొటెస్ట్ అవసరం ఏమన్నా? 3 సీఏలు 2 ఎస్ఐలు వచ్చారు ఇక్కడికి, ఇంతమంది పోలీసు వాళ్ళు ఏం అవసరం? మేమన్నా ఉగ్రవాదులమా? కాదు కదా. మా ఉద్యోగాల కోసం 6,000 పోస్టులు నింపిండు, 9,210 పోస్టులకు 3,000 బ్యాక్లాగ్ అన్ని పడిపోతున్నాయి. కాబట్టి డౌన్ మెరిట్ అనేది నెక్స్ట్ తీస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి. డౌన్ మెరిట్ ఎందుకు తీస్తలేడు? డౌన్ మెరిట్ ఎందుకు తీస్తలేడు అంటే, గతంలో జీవో నెంబర్ 81 అని ఒకటి ఉన్నది. 81 అనేది వచ్చినప్పుడు సరే జీవో వచ్చింది అంటున్నాడు. ఏ పద్ధతి ప్రకారము ఈ టీఎస్ని టీజీగా మార్చిండు. జీవో అప్పుడు అడ్డు రాలేదా? అరే మా బతుకులు మార్చురా అంటే తెలంగాణ పేర్లు మారుస్తున్నారు. మా బతుకులు మార్చడం చెప్తే తెలంగాణ చీనాలో ఉన్నట్టు మార్పులు చేంజ్ చేస్తున్నాడు ఈయన. మా బతుకులు మార్చడం అని చెప్తే తెలంగాణ జాతీయ గీతంలో ఉన్నటువంటి పాటలు మొత్తం పక్కనున్న కీరవాణిని పెట్టి బ్యాండ్ చేయండు. మార్చుండు. ఫస్ట్ మా బతుకులకు నిరుద్యోగికి ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి, అప్పుడు రాష్ట్రం డెవలప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇండియా కూడా డెవలప్ అవుతుంది. అవన్నీ మారుస్తే మీ బతుకులు మారా? ఏది మారుస్తే ఈ టీజీ గానీ మాకు ఉపాధి కావాలి, పేర్లు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మార్చాల్సింది తెలంగాణ పేర్లు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క బతుకులు మార్చడం కోసం నీకు ఓట్లు వేసినాం, ఇంటిని వేసినాం. మా ఊళ్ళో నేను కాంగ్రెస్ కార్యకర్తను. ఫస్ట్ నిజం చెప్పాలంటే కార్యకర్తనే రోడ్డు మీదకి వేసినావు నువ్వు తెలంగాణ. ఈ సీఎం రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ కావచ్చు, బై బర్త్ నేను కాంగ్రెసే, సత్యాంత వరకు నేను కాంగ్రెస్ ఉంటాను నేను. ఇది కూడా చెప్తున్నాను నేను. కానీ ఏం చెప్తున్నా, నా కర్మకాలి, నా ఊళ్ళో వాళ్ళ ముఖం చూపించాలంటే చూసుకోలేకపోతున్నా. నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవి, నువ్వు అందరికి చెప్పినావు, నువ్వు ఓట్లు వేయించుకున్నావు, మరి నీకు అన్యాయం జరిగింది, నువ్వు ఎక్కడ ముఖం పెట్టుకుంటారా, నువ్వు ఎక్కడ ముఖం చూస్తున్నావు ఊళ్ళో అంటారు. ఒక్కొక్కరు అంటే బాధ అనిపిస్తున్నా, కొంతమంది అడుగుతా ఉంటారు కదా, జాబు ఇది ఏమైందని అడుగుతా ఉంటారు. మస్తు బాధ అనిపిస్తుంది అన్న. ఏం చేయాలంటే, నేను ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఇక్కడికి తిరుగుతున్నా. నేను ఇప్పటి వరకు కంటి నిద్రపోలేదు, కడుపు నిండా భోజనం చేయలేదు. నిజం చెప్తున్నాను కదా. ఏ పూటకు ఎక్కడ తింటున్నా తెలియదు. ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి అధికారంలో వచ్చిన 2 నెలలు మేము బల్మూరి వెంకటని కలిసినాం, తర్వాత రియాసాన్ని కలిసినాం, ఆ తర్వాత తీర్మానం మల్లని కలిసినాం. వీళ్ళందరూ నిరుద్యోగులను వాడుకున్నారు, వదిలేసుకున్నారు, అంతేం లేదు. బల్మూరి వెంకటానికి ఎమ్మెల్సీ వచ్చింది, వెళ్ళిపోయాడు. రియాసార్కు గ్రంథాలయం చైర్మన్ అంటాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఈ తీర్మానం మల్లన్న అటు ఇటు చేసిండు, ఎమ్మెల్సీ చేసుకున్నాడు, పోయిండు. అందరు మమ్మల్ని వాడుకున్నారు, తప్పేం లేదు. చివరికి ఈ రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని వాడుకున్నాడు, వదిలేసుకున్నాడు. మరి ఇప్పుడు మీ నిరుద్యోగుల కోసం జాబులు తేవడానికే కదా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పోతున్నాడు. 3 నుంచి 11 వరకు మీలాంటి నిరుద్యోగులకి కంపెనీలు వస్తే మంచి మంచి జాబులు వస్తాయి కదా. ఏ లేదన్నా, ఆయన అమెరికా పోతాడు, పోయిన తర్వాత 3వ తారీఖు పోతాడు, 11వ తారీఖు వస్తాడు, 15వ తారీఖు జెండా లేపుతాడు, సైల్యూట్ కొడతాడు, ప్రజాపాలనకి జై అంటాడు, కాంగ్రెస్ పార్టీకి జై అంటాడు, ఆరు మంది చూస్తూ అంటాడు. అంతేం లేదు, ఏం లేదు, అంత ఉట్టి డబ్బా ఇది. అమెరికా కూడా అంతా ఉట్టిదేనే. ఇప్పుడు ఢిల్లీకి పోతుండు, మా నిరుద్యోగుల తరపున ఆయన పోతుండా? మా నిరుద్యోగులకు ఉద్యోగాలు పట్టడానికి ఢిల్లీ పోతున్నావా నువ్వు? అరే మా ఉద్యోగాల కోసం మేము మీ ఇంటి చుట్టూ వస్తే కుక్కను కొట్టిన మమ్మల్ని దుర్గమ్మ టెంపుల్లో మీరే ఉన్నారు, మీడియా సాక్షిగా మమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టారు. తెలంగాణ నిరుద్యోగులను అన్యాయం జరిగిందయ్యా, సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అని అడిగితే కుక్కలను తన్నీరు రాడ. సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని గల్లా పట్టుకుని బయట ఒకడు ఎత్తేసిన బయట. అంత దరిద్రంగా తయారైపోయింది. ఇప్పుడు బాధ అనిపిస్తుంది అన్న. నాకు ఈ పట్టణం తెలియదు. నిజంగా చెప్పాలంటే మా అమ్మతోడు నేను చెప్తున్నా, నాకు ఈ ధర్నా చౌక్ అనేది నాకు 10th క్లాస్ నుంచి తెలుసు నాకు. కానీ ఆ ధర్నా చౌకులనే కూర్చోబెట్టిండు ఈ రేవంత్ రెడ్డి. ధర్నా చౌక్ అనేది నేను పేపర్లో చదివినా, ధర్నా చౌక్లో ధర్నా చేస్తారని, దానికోసం పర్మిషన్ తీసుకుంటారని, అది నేను విన్నా. కానీ ఈ సీఎం రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్లో ధర్నా కూర్చున్నాను, నేనే ఇంకా కూర్చున్నాను నా ఊరి నుంచి వెళ్ళి. ఈయన పార్టీ మారుతారు కావచ్చు, రేపు పొద్దుగల బీజేపీలో చేరుతారు కావచ్చు, రేపు పొద్దుగల బీఆర్లో చేరుతారు కావచ్చు. నేను పార్టీ మారాను. నేను ఇక్కడ కూడా చెప్తున్నా ఏంటంటే, నేను నిరుద్యోగిని ప్లస్ నేను కాంగ్రెస్ కార్యకర్తను కూడా. ఇక్కడ ఎవడో బీజేపీ చెప్పిండు, బీజేపీ వచ్చిండు, బీఆర్ఎస్ చెప్పిండు, అవన్నీ ట్రాష్ ఇది. కావాలనుకున్నా నా గురించి గూగుల్ సెర్చ్ చేసుకుని చేసుకో. అదే ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు పంపుతున్నారు, బీజేపీ. మీరు అసలు రాజకీయాలకు మీకు సంబంధం? రాజకీయాలకు నిరుద్యోగులకు సంబంధం లేదు. ఈ గురుకులాలు అభ్యర్థులు అంతే జెన్యూన్ గా వీళ్ళు. మేము ఎటువంటి రాజకీయ నాయకులతో వెళ్ళలేదు.
మేము ప్రభుత్వంతో మాట్లాడడానికి వెళ్తున్నాం. ఇప్పటివరకు చేసినాం, కానీ వీళ్ళు బల్మూరి వెంకట్, రియా సారు వీళ్ళందరూ కూడా కల్పిస్తా అన్నారు, కల్పించలేదు, మోసం చేశారు. దగా ఇది, దగా పాలన, ప్రజాపాలన కాదు, దగా పాలన ఇది. ఇప్పటికిప్పటికి స్థానిక ఎన్నికలు వస్తాయి, అన్ని పోతాయి. ఇది చెప్తున్నాం కదా, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాం కదా, ఇదే సమయంలో నా మీద వార్డు మెంబర్గా గెలిపొందు నువ్వు ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ.